పశ్చిమ ఆసియాలో కమ్ముకున్న యుద్ధ వాతావరణం దేశీయ ఆతిథ్యం హోటల్ రంగాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఆంక్షలు, తీవ్ర కొరతతో పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరులలో హోటళ్ల రంగం సమ్మె బాట పట్టగా ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో 2,000కు పైగా స్టార్ హోటళ్లు, 3,000కు పైగా రెస్టారెంట్లతో పాటు చిరు వ్యాపారులతో కలిపి 20 నుంచి 25,000 హోటళ్లు వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. నిత్యం 50,000 వరకు వాణిజ్య సిలిండర్లను వినియోగిస్తుండగా తాజా అనిశ్చితి మధ్య వాణిజ్య సిలిండర్ల సరఫరా 40% పడిపోయింది. ఫలితంగా ఏపీలో అత్యవసరానికి కూడా వాణిజ్య సిలిండర్లు దొరకటం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే హోటళ్ల వ్యాపారాలు మూతపడి లక్షలాది మంది జీవనంపై ప్రభావం చూపనుంది. గ్యాస్ ఏజెన్సీలు గృహ వినియోగ సిలిండర్ల సరఫరాకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. గ్యాస్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు అమలు చేస్తున్నాయని, దీంతో ఇదే అదునుగా రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ దందాకు తెరతీశారని హోటళ్ల అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల కేంద్రం ఒక్కో వాణిజ్య సిలిండర్పై 115 రూపాయల చొప్పున పెంచింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సిలిండర్ 2,500 నుంచి 3,000 వరకు బ్లాక్ మార్కెట్ దందా నడుస్తోందని ఆరోపిస్తున్నాయి. దీన్ని తక్షణమే అరికట్టాలని ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్, ఏపీ హోటల్స్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత హోటళ్ల రంగంతో పాటు వినియోగదారులను కుదేలు చేసేలా కనిపిస్తోంది. గ్యాస్ను అధిక ధరకు కొనుగోలు చేస్తే తోపుడు బండ్లపై తినే ఇడ్లీ దగ్గర నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలో మెనూ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది చివరకు జనంపై పడనుంది. రాష్ట్రంలో నెలకు 84 లక్షలకు పైగా గృహ, వాణిజ్య వినియోగ సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ఇందులో 10% పైగా వాణిజ్య సిలిండర్లే ఉన్నాయి. కాగా గ్యాస్ ఏజెన్సీల లెక్కల ప్రకారం ఏపీలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు మరో 2 వారాల వరకు సరిపోతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం గ్యాస్ బుకింగ్ కాలపరిమితిని 21 నుంచి 25 రోజులకు పెంచింది. కాగా బ్లాక్ మార్కెట్లో వాణిజ్య సిలిండర్ల దందాను వెంటనే అరికట్టాలని విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పివి రమణ, స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ వీరాస్వామి కోరారు. కొరత భయంతో బుకింగ్లు పెరగడం వల్ల సరఫరాలో స్వల్ప ఆలస్యం అవుతోందని ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.